నమస్తే, వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒక సరికొత్త డెలిషియస్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి ఒక క్యూటీ పై వచ్చేస్తుంది. సో లెట్స్ వెల్కమ్ స్టాన్సీ. హాయ్ స్వీటీ, ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నావురా, చక్కగా. నీకు ఎక్స్ట్రా అందం ఏంటి తెలుసా? ఇక్కడ ఉన్న మూల అసలు చాలా క్యూట్ గా ఉంది. సో ఏం చేస్తుంటావు స్టాన్సీ? నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడు 9th లేకపోతే 9th అయిపోయి 10th వస్తావా? 9th అయిపోయి 10th 10th చాలా పెద్ద స్టెప్ కదా. బాగా చదువుకో, ఓకే. సో ఇంటర్లో ఏం తీసుకుందాం అనుకుంటున్నావు? బైపీసీ. బైపీసీ ఎందుకురా? బైపీసీ డాక్టర్. ఓకే, సో డాక్టర్ అవుదాం అనుకుంటున్నావు. ఏమైనా డాక్టర్ అని ఫిక్స్ అయ్యావా? ఏ డాక్టర్ అని ఫిక్స్ అయ్యాను. గైనకాలజిస్ట్. గైనకాలజిస్ట్? అరే గైనకాలజిస్ట్ చాలా బిజీగా ఉంటారా, పర్సనల్ లైఫ్ ఉంటుంది వాళ్ళకి పాపం. సో ఓకే, ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్, బాగా చదివేసుకో. ఓకే, మరి నీ హాబీస్ ఏంటి? ఖాళీ టైంలో ఏం చేస్తావు? కుకింగ్, రీడింగ్ బుక్స్. మరి ఏ రెసిపీ చేయబోతున్నావు? ఎగ్ కొత్తు పరోటా. మరి లేట్ ఎందుకు? ఎగ్ కొత్తు పరోటాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. ఎగ్ కొత్తు పరోటాకి కావాల్సిన పదార్థాలు: రెడీమేడ్ పరోటా, కోడిగుడ్లు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, పసుపు, కారం, ధనియాల పొడి, కరివేపాకు, మిరియాల పొడి, ఉప్పు. ఎగ్ కొత్తు పరోటాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ స్టాన్సీ? రెడీ. ఓకే, ఏం చేయాలి? ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేయాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి స్వీటీ. ఆ ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. స్కూల్లో బాగా ఎంజాయ్ చేస్తావు నువ్వు? చాలా ఎంజాయ్ చేస్తాను. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? బయాలజీ. బయాలజీ ఎందుకు ఇష్టం? అది నా ఫ్యూచర్కి సంబంధించింది అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది గార్లిక్. దాని తర్వాత మనం కరివేపాకు తీసుకోవాలి. కరివేపాకుని స్పూన్తో వేసేదాన్ని నిన్నే చూస్తున్నా నేను. నెక్స్ట్ మనం కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి స్వీటీ. ఓకే, అండ్ తర్వాత మనం కొన్ని టమాటోస్ తీసుకోవాలి. మనం ఫ్రై చేసుకుందాం. ఓకే, డన్. సో స్టాన్సీ, ఎప్పుడైనా ఇంట్లో అబద్ధం చెప్పి స్కూల్ ఎగ్గొట్టావా? కొట్టాను. ఏం అబద్ధం చెప్పావు? స్కూల్ లేదు. స్కూల్ లేదు అనే? క్లాస్లోకి ఎవరు రారు, అదే ఒక రీజన్. ఎప్పుడు? నాకు ఎప్పుడైనా పోబుద్ధి కానప్పుడు అలా చెప్తున్నాను. అమ్మో, అంటే నమ్మేస్తారా? మమ్మీ నమ్మదు కానీ టీచర్స్కి కాల్ చేస్తుంది. నువ్వు రాకపోయినా కానీ స్కూల్లో నుంచి కాల్ వస్తుంది ఇంటికి. మరి అలా దొరికేస్తావు కదా. మరి కొన్నిసార్లు మర్చిపోతారు టీచర్స్. అదే అడ్వాంటేజ్గా తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ మనం కొంచెం పచ్చిమిర్చి తీసుకోవాలి. ఓకే, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ మనం కొంచెం పసుపు తీసుకోవాలి. దాని తర్వాత మనం ధనియాల పొడి తీసుకోవాలి. నెక్స్ట్ మనం మిరియాల పొడి వేసుకోవాలి. దాని తర్వాత స్లైట్గా కారం వేసుకోవాలి. కొంచెం ఉప్పు తీసుకుందాం. నెక్స్ట్ మనం కొన్ని ఎగ్స్ బీట్ చేసుకోవాలి. ఓకే,
నెక్స్ట్ మనం కొంచెం కలిపేసుకుందాం. ఎస్, మిక్స్ చేసి ఫాస్ట్గా. ఇప్పుడు మనం పరోటాని ఇందులో వేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం స్వీటీ. సో ఫైనలీ రెడీ అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్స్లోకి సర్వ్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అండ్ నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. సో ఫైనలీ ఎగ్ కొత్తు పరోటా రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. ఎగ్ కొత్తు పరోటాకి కావాల్సిన పదార్థాలు: రెడీమేడ్ పరోటా, కోడిగుడ్లు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, పసుపు, కారం, ధనియాల పొడి, కరివేపాకు, మిరియాల పొడి, ఉప్పు. ఎగ్ కొత్తు పరోటా తయారు చేసుకునే విధానం: ముందుగా కడాయి తీసుకుని అందులో నూనె వేసుకోవాలి. తర్వాత అందులో వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు అందులో కోడిగుడ్లను బీట్ చేసుకుని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో రెడీమేడ్ పరోటాని వేసి మిక్స్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ ఎగ్ కొత్తు పరోటా రెడీ. ఎగ్ కొత్తు పరోటాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. ఇదిగో ప్లేట్ తీసుకో. చెప్పరా నీ ఫీలింగ్స్ ఏంటో చెప్పు. మమ్మీ చేసిన దానికంటే చాలా బాగుంది. అంటే ఫస్ట్ టైం చేసుకున్నావు కదా, హ్యాపీనెస్ అలానే ఉంటుంది. కానీ నిజంగా ఫస్ట్ టైం చేసావు కానీ చాలా డెలిషియస్గా చేసావు. సూపర్ యమ్మీగా ఉంది. పరోటా అంతా క్రిస్పీగా, ఎగ్కి కరెక్ట్గా ఉంది. మసాలా అంతా పర్ఫెక్ట్గా సరిపోయింది. మరి లేట్ ఎందుకు, ఈ సింపుల్ అండ్ క్విక్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ స్వీటీ. చూసారు కదా స్టాన్సీ చేసిన ఎగ్ కొత్తు పరోటా ఎంత డెలిషియస్గా యమ్మీగా ఉందో. మరి లేట్ ఎందుకు, ఈ కొత్త రెసిపీని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి ఇవాళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.